కాదన్నా అందరు రావద్దండి లోపలికి ఉండండి. ఇప్పుడు ఏంది ఇట్లా పడేసినారు నాకు అర్థం కాల. మీకేం ర్యాక్లు ఉండవు ఏముండవా? ఏం మన స్కోప్ లో లేవా ర్యాక్స్? మొత్తం ర్యాక్లు పెట్టాను. ఫార్మసీలో వాటికి పెట్టాము. మనం ఎక్కడెక్కడైతే ప్రొవిజన్ పెట్టారో అక్కడ ర్యాక్లు పెట్టేసాం సార్. ఇంకా అన్ని ఫ్లోర్లో. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఫార్మసీస్ పోతా ఉంటాయి ఇవంతా అని ఊరికే ప్రస్తుతానికి పెట్టుకున్నారు వాడుకున్నారు సార్. అన్న ఇట్లంతా చేయొద్దండి దయచేసి. నేను ఒక 10 days మీకు టైం ఇస్తున్నా. 10 days కాబట్టి 20 రోజులు టైం తీసుకోండి. మీరు ఇంకొక ఎవరన్నా ఇక్కడ మీతో పాటు అసిస్టెంట్స్ ఉంటే కూర్చొని ఈడ రూములంతా చూడండి. ఏ రూమ్ మనం దేనికి సపోర్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఇది స్టోరేజ్ స్పేస్ ఉంది. స్టోరేజ్ స్పేస్ ఈ ఫ్లోర్లో అవసరం లేదు అసలుకి. ఏదన్నా మంచి రూమ్లో పైన పెట్టుకుందాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది టూ ఫ్లోర్స్ మీకు రూమ్స్ కి డోర్స్ అన్ని పెట్టాం సార్. చిన్న చిన్న ఫినిషింగ్ ఐటమ్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే నువ్వు అట్లా ఓ పని చేయి, వీళ్ళకి ఒక రూమ్ ఏదన్నా ఫుల్ ఫినిష్ చేసి ఇచ్చేసే పైన. మీరు నాకు తెలీదు ఈ 10 days లో దయచేసి ఆమెను కూడా రమ్మనండి. మీ మీరే రండి ఇద్దరు. ఇవన్నీ ఏంటివి? ఇవి లేరా వాళ్ళు? రమ్మని మా ఏం లేదు. మీరు అన్న కలిసి ఈ 10 days 20 days మీ ఇష్టం తీసుకొని డిసైడ్ చేసుకొని మనకి ఏం రూమ్లు ఉన్నాయి ఇక్కడ, ఏ రూమ్లు దేనికి అలాట్ చేసుకుందాము, ఎలా చేసుకుందాము రోంత ఫిక్స్ అయ్యి రండి. ఇంక్లూడింగ్ నేను చెప్పే స్టోరేజ్ కూడా. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్. వద్దు నాకొద్దు. ఇంకా ఈసారి లెట్స్ నాట్ సే మేము ఇంకా రెడీ కాలేదు, ఆర్గనైజ్ వద్దు. ఉన్న దాంట్లో మనం ఏదో ఆర్గనైజ్ చేసుకుందాము. అవును, నాకు ఇంకోటి కావాలా. మీకేమైనా కంప్యూటర్ సిస్టమ్ ఉంటుందా? మన దగ్గర ఏం మెడిసిన్ ఉందో ఏం లేదో అని తెలిసేదానికి ఉంటుందా ఉండదా? చెప్పండి నైట్రా. అది మొన్న నైట్ టైం మొత్తం పడిపోయి పగిలిపోయింది మొత్తం సిస్టమ్. అదంతా మళ్ళీ ఒకటి ఏదో పాత తీసుకుని వాడతాం. అప్డేట్ అయితే అన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ ఉంటాయి అప్డేట్. అన్ని అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మెడిసిన్ ఉంది, అది ఎన్ని ఉన్నాయి అన్ని తెలుస్తుందా మనకి? ఏమన్నా బ్యాలెన్స్ చూసుకోవచ్చు. డన్. ఇట్లయితే నేను ఒప్పుకోను. మీరు నాకు అవన్నీ తెలియదు. ఇంకా మీరు చేసుకోవాలి ఎట్లా ఒకట దీన్ని అన్నా. 10-15 days మీరు రూమ్ సెటిల్ చేసుకోవడానికమ్మా. విచ్ రూమ్ ఇస్ ఫర్ వాట్? ఆపరేషన్ థియేటరా, హోమియోపతి వాడికా, లేకపోతే ఇంకో డాక్టర్కా, ఇంకోరికా అనేసి వాళ్ళని కూడా అడగండి, కన్సల్ట్ చేయండి. మీ రూమ్ ఇది మీకు సరిపోతుందా లేదా? స్టోరేజ్ వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా. అంటే లెనిన్ నాకు తెలిసి వేరే దాంట్లో, సర్జికల్ ఎక్విప్మెంట్ వేరే దాంట్లో, మెడిసిన్ వేరే దాంట్లో. అది కూడా చేద్దాం. when we have so many rooms we'll utilize them. Storage anta has to go up. Sir, ee floor lo oddu. చెప్పండి. దీనికి తెచ్చేదానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. అన్నా మీకు కూడా అర్థం కావట్లే. మనం ఫస్ట్ డాక్టర్స్ కూర్చొని ట్రీట్మెంట్ చేసానికి రూములు చేసుకుందాం. లేకుంటే మాకు బయట ఎట్లా రేకుల షెడ్ ఉంది. నేను రేకుల షెడ్లు గీట్ షెడ్లు ఇంత హాస్పిటల్ కట్టుకున్నా కూడా ఇంకా రేకుల షెడ్లో కూర్చుంటే ఎట్లా? అవంతా కాదు లేదన్నా. ఆయన పైకి పోయేదాన్ని గోపికలో నేను ఎత్తుకపోతారు.